అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. అర్జున, గుణనాశనరహితుడైన వాడు పరమాత్మ. అట్టి పరమాత్మ దేహాంతర్గతుడయ్యును కర్మలనాచరించువాడు కాడు. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. పార్థ, సూర్యుడొక్కడే ఎల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింపజేయుచున్నాడో ఆ విధముగానే క్షేత్రజ్ఞుడు ఎల్ల దేహములను ప్రకాశింపజేయుచున్నాడు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమందు శ్రీకృష్ణుడు అర్జునులకు ఉపదేశించిన విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము, క్షేత్రజ్ఞ విభాగ యోగములు సమాప్తము. పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానసముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధి మితో గతా. జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీశ్వరులు మోక్షమును పొందిరి. అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించుచున్నాను. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజ ప్రదః పితా. అర్జున, ప్రపంచంలో జన్మించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడను. తత్ర సత్వం నిర్మలత్వా ప్రకాశకమనామయం సుఖ సంజ్ఞేన బధ్నాతి జ్ఞాన సంజ్ఞేన చానఘా. అర్జున, త్రిగుణములలో సత్వగుణము నిర్మలమగుటం చేసి సుఖ జ్ఞానాభిలాషల చేత ఆత్మను దేహమందు బంధించుచున్నది. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంజ్ఞ సముద్భవం తన్నిబధ్నాని కౌంతేయ కర్మ సంజ్ఞేన దేహినం. ఓ కౌంతేయ, రజోగుణము కోరికల యందు అభిమానము అనురాగము పుట్టించి ఆత్మను బంధించుచున్నది. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాని భారత. అర్జున, అజ్ఞానము వలన బుట్టునది తమోగుణము. అది సర్వప్రాణులను మోహింపజేయునది. ఆ గుణము మనుజుని ఆలస్యముతోనూ అజాగ్రత్తతోనూ నిద్రతోనూ బద్ధును చేయును. మానవమానయో తుల్య మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగీ గుణాతీతత్స ఉచ్యతే. మానవ యందు శత్రుమిత్రుల యందు సమమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతుడందురు. ఊర్ధ్వమూలమదశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారము కొమ్మలుగా గల అశ్వత్థ వృక్షము అనాది అయినది. అట్టి సంసార వృక్షమునకు వేదములు ఆకులు వంటివి. అట్టి దాని నెరింగిన వాడే వేదార్థసారం ఎరింగినవాడు. న తద్భాసయతే సూర్యః న శశాజ్ఞో న పావకః యద్గత్వా నివర్తంతే
తద్ధామ పరమం మమ. పునరావృత్తిరహితమైన మోక్షపదము సూర్యచంద్రాగ్నుల ప్రకాశమున కతీతమై నా ఉత్తమ పదమై ఉన్నది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్నన్నం చతుర్విధం. దేహులందు జఠరాగ్ని స్వరూపుడనై వారు భుజించు భక్ష్య భోజ్య చోహ్య లేహ్య పదార్థముల జీర్ణము చేయుచున్నాను. తేజక్షమాధృతి శౌచం అద్రోహో నాతిమానితాః భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. డంబో దర్భోభిమానశ్చ క్రోధః పౌరుషమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. పార్థ, సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరుల వంచింపగుండుట, కావరము లేకుండుట మొదలగు గుణములు దైవాంశ సంభూతులకు ఉండును. అట్లే డంభము, గర్వము, అభిమానము, క్రోధము, కఠినపు మాట్లాడుట, అవివేకము మొదలగు గుణములు రాక్షసాంశమును పుట్టిన వారికుండును. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదే తత్రయం త్యజేత్. కామక్రోధ లోభములు ఆత్మను నాశనము చేయును. అవి నరకప్రాప్తికి హేతువులు కావున వానిని వదిలివేయవలయును. యశ్చాస్త్ర విధి మృత్యుశ్చ వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. శాస్త్ర విషయములను అనుసరింపక ఇచ్ఛా మార్గమున ప్రవర్తించువాడు సుఖసిద్ధులను పొందజాలడు, పరమపదమునందజాలడు. త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం స్వస్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. జీవులకు గల శ్రద్ధ పూర్వజన్మ వాసనం వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని 3 విధములుగానున్నవి. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాశ్రాంచి యజంతే తామసా జనాః. సత్వగుణములు దేవతలను, రజోగుణులు యక్షరాక్షసులను, తమోగుణులు భూత ప్రేతంబులను శ్రద్ధాభక్తులతో పూజించుచుందురు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తవ ఉచ్యతే. ఇతరుల మనస్సులను నొప్పింపనంది ప్రియము, హితములతో కూడిన సత్యభాషణము, వేదాధ్యయమును మనర్చుట వాచక తపస్సని చెప్పబడును. కామ్యానం కర్మణాన్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. జ్యోతిష్ఠోమాది కర్మలను ఆచరింపకుండుట,
సన్యాసమనియు కర్మఫలము ఈశ్వరార్పణమనర్చుట త్యాగమనియు పెద్దలు చెప్పుదురు.